హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఈ చిన్న చిన్న చాక్లెట్ డిస్క్స్ ఎలా చేయాలి అన్నది నేను చూపిస్తున్నాను అనమాట. ఇది నేను ఫస్ట్ ఒకటి లాలీపాప్ మౌల్డ్ తీసుకున్నానండి. ఇది రౌండ్ షేప్ లాలీపాప్ మౌల్డ్. ఇవి 10 క్యావిటీస్ నేను తీసేసుకున్నాను. అండ్ దీంట్లో ఫస్ట్ నేను చాక్లెట్ అన్నది ఫిల్ చేసుకున్నాను. ఈ చాక్లెట్ వచ్చేసి డార్క్ చాక్లెట్ ప్లస్ మిల్క్ చాక్లెట్, ఈ రెండింటిని కలిపి నేను మిక్స్ చేసుకొని దీంట్లో పోర్ చేసుకున్నాను. అది యాక్చువల్గా అందరికి తెలిసిన ప్రాసెసే, అందుకే నేను దాన్ని సపరేట్గా ఏం చూపించలేదు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అంటే జస్ట్ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా ప్రొసీజర్ కూడా చూపిస్తాను. అండ్ ఈ పైన ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వైట్ చాక్లెట్తో చేశాను నేను, కలర్ యాడ్ చేసి. అండ్ ఇవి వచ్చేసి పువ్వులు. నేను పువ్వులు కూడా 2 టైప్స్, అంటే రెడ్ కలర్ పువ్వులు వేసుకున్నాను అండ్ వైట్ కలర్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే నాకు కస్టమర్ వైట్ కలర్ పువ్వులు అండ్ రెడ్ కలర్లో కావాలి అన్నారు. ఇవి తినడానికి మనకు చాలా టేస్టీగా ఉంటాయి, ఎందుకంటే మనకు దీంట్లో 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ మిక్స్ అయ్యాయి. డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్ మిక్స్ అయ్యాయి. సో టేస్ట్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట, ఎందుకంటే మంచిగా ఆకులు పువ్వులు వచ్చి ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తాను దీంట్లో, లైక్ బాదం పప్పులు, ఎండు ద్రాక్ష, ఇలా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. స్పేస్ ఉంది కదా, కొంచెం ఆ స్పేస్లో యాడ్ చేసుకోవచ్చు, మనకు బాగుంటుంది. నాకైతే కస్టమర్ స్పెసిఫిక్గా చెప్పారనమాట, నాకు జీడిపప్పు వద్దు, ఉట్టి బాదం పప్పు అండ్ కిష్మిష్ యాడ్ చేయండి అని చెప్పారు. సో నేను ఇప్పుడు నెక్స్ట్ అవి కూడా యాడ్ చేసేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇవి యాడ్ చేసే ముందు ఈ బాదం పప్పుని కొంచెం మనం లైట్గా రోస్ట్ చేసుకుంటే చాలా మంచిది. కొంచెం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుందన్నమాట. సో బాగుంటుంది క్రిస్పీగా తగిలినప్పుడు. అండ్ మనకు హెల్దీ కూడా, ఇది చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు, ఎందుకంటే అవి చూడడానికి కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయి కదా. సో చిన్నపిల్లలు ఈజీగా తినేస్తారు. సో అలా డ్రై ఫ్రూట్స్ కూడా వెళ్ళినట్లు ఉంటుంది వాళ్ళకు. అండ్ ఈ బాదం పప్పు ఎండు ద్రాక్ష కాదు, మనం ఏదైనా పెట్టుకోవచ్చు, వాల్నట్ పెట్టుకోవచ్చు, జీడిపప్పు పెట్టుకోవచ్చు, ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు మనము. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను లాస్ట్లో స్ప్రింక్లర్స్ అన్నవి యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఇది మనం స్పీడ్గా చేసేసుకోవాల్సి ఉంటుందండి ఈ ప్రొసీజర్ అన్నది. కొంచెం లేట్గా నిదానంగా చేసామనుకోండి, ఒక వైట్ కలర్ లాగా అలా ఫామ్ అయిపోతుంది అనమాట, చాక్లెట్ లాగా. వైట్ కలర్ లాగా కాదు, కొంచెం డ్రై అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట, అది చూడడానికి అంత బాగుండదు. సో ఎక్కువసేపు ఉండకూడదండి, మనము వితిన్ 5 మినిట్స్లో అన్నీ పెట్టేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆకులు పువ్వులు ఏది కావాలంటే అది మనం అలా 5 మినిట్స్ లోపలే పెట్టేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇలానే కాదు, ఇంకా వేరే డిఫరెంట్ థీమ్స్లో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా చాలా థీమ్స్ కూడా ఉన్నాయి. అలా అవి కూడా నేను ఎప్పుడైనా నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను చూపిస్తాను. ఇవైతే కస్టమర్కి వాళ్ళ పాప బర్త్డే అనమాట, బర్త్డే కోసం మేము డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అని చెప్పి ఇవి ఆర్డర్ చేశారనమాట. ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయని చెప్పేసి. అండ్ నాకు ఇవి నేను అంటే చేసేసి పంపించాను, తన దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందండి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయని చెప్పారు. అండ్ చాలామంది అడిగారంట ఎక్కడ తీసుకున్నారు అని చెప్పేసి. సో అందుకే మీతో కూడా ఒకసారి షేర్ చేసుకుందాము, అందరికి తెలియాలి అన్నట్లుగా నేను ఇది షేర్ చేస్తున్నాను. అండ్ అంతా అరేంజ్ చేసేసుకున్న తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి, ఒక 15 మినిట్స్ అలా పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా తీసేసుకున్నాను. మీరు చూడొచ్చు, చాలా నీట్గా వచ్చాయి, చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తున్నాయి అన్నమాట. నాకు కూడా చూసి చాలా బాగున్నాయి అనిపించింది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా ఆర్డర్స్ అన్నవి నేను తీసుకుంటాను, నేను చేస్తున్నాను. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఆ పేజ్లో కూడా నేను సెల్ చేస్తూ ఉంటాను అనమాట చాక్లెట్స్ని. సో అండ్ ఇంకొకటి, ఈ లాలీపాప్ మౌల్డ్ కదా, ఆ లాలీపాప్ ఎక్కడైతే మనం స్టిక్ పెడతామో అక్కడ కొంచెం చాక్లెట్ పోయి ఎక్స్ట్రాగా ఉంటుంది. దాన్ని మనం కత్తితో కానీ నైఫ్తో కానీ కొంచెం అలాగా తీసేసుకుంటే మంచిగా నీట్గా ఫినిషింగ్ వచ్చేస్తుంది, మనకు రౌండ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. జస్ట్ ఇలా చేసిన తర్వాత వీటిని క్లింగ్ ర్యాప్లో ర్యాప్ చేసేసి మనము కొరియర్ చేసేసుకోవడమే ఉంటుంది. అండ్ ఇది అండి ఫైనల్ లుక్, ఇలా వచ్చాయన్నమాట. వీటిని ఫ్రెంచ్ మాండియన్స్ అంటారు, ఫ్రెంచ్ చాక్లెట్ మాండియన్స్ అని. ఇన్ కేస్ మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు జస్ట్ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కమెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇది అండి ఇవాల్టి నా వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మీకు ఎలా అనిపించిందో వీడియో జస్ట్ నాకు చెప్పండి.